నమస్తే బిఎస్ న్యూస్, నేను మీ లింగం గౌడ్. గులాబీ బాస్ 13 సీట్లు ఖచ్చితంగా వస్తాయని శపథం చేస్తుండు. పదమూడు సీట్లలో బీఆర్ఎస్ ముందంజ, కాంగ్రెస్కు 2, బీజేపీ 1. బీఆర్ఎస్తోనే కాంగ్రెస్ బీజేపీకి పోటీ. 5 నెలల్లో మారిన ముఖ చిత్రం, తెలంగాణ రాజకీయాలకు తలకిందులు. మలుపు తిప్పిన కేసీఆర్ బస్సు యాత్ర, రాజకీయ పరిశీలనలకు విశ్లేషణ. హైదరాబాద్ మే 12 నమస్తే తెలంగాణ 5 నెలల క్రితంతో పోలిస్తే రాష్ట్ర రాజకీయాల వాతావరణం పూర్తిగా మారిపోయిందా? స్వల్ప తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో కోల్పోయిన బీఆర్ఎస్ 150 రోజుల్లో మళ్ళీ తిరుగులేని శక్తిగా అభిరోహించిందని, ఇవాళ జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానంలో విజయం సాధించబోతుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, పాత్రికేయులు. ఇవాళ పోలింగ్ జరగనున్న 17 లోక్సభ సీట్లలో దాదాపు 13కి కారు పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. సంయుక్త పాలన కారణంగా కాంగ్రెస్కు పెనుదెబ్బ తగలబోతుందని, అది 2 సీట్లకే పరిమితమైన అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. ఇక సోషల్ మీడియా వైఫైలో చిక్కుకున్న బీజేపీకి కేవలం ఒకే ఒక స్థానంలో పరిస్థితి మెరుగుందని, యథాప్రకారం మజ్లీకు 1 సీట్ దక్కబోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ కు 13, కాంగ్రెస్ కు 2, బీజేపీ 1, మజ్లీస్ కు 1 స్థానం దక్కే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కేవలం కాంగ్రెస్ బీజేపీ మధ్య కేంద్రితమైనట్టు ఒక ప్రచారం ముమ్మరంగా సాగింది. బీఆర్ఎస్ అసలు సీన్లో లేదని నిర్మించడానికి 2 జాతీయ పార్టీలు ప్రయత్నం లేదు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక బీఆర్ఎస్ లేనే లేదు, బీఆర్ఎస్ సమాప్తం చేసేసినాము అని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు అయితే చెప్పడం జరిగిందని అయితే మనకు ఒక వార్త. కానీ గులాబీ బాస్ ఏమంట బస్ యాత్ర మొదలు పెట్టిండో బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. మామూలుగా రాలే స్పందన అనేది. ఇక ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుని కావచ్చు, ఒక మనిషిని కావచ్చు, చిన్న అంచనా ఎప్పుడు వేయకూడదు. మేమే వీరులం, మేమే సూర్యులం అన్నట్టుగా బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఒక నీచమైన అంటే బీఆర్ఎస్ ఒక నీచమైన రకంగా మాట్లాడడం జరిగింది. ఇక బీఆర్ఎస్ సమాప్తం చేసేసినాం, బొంద పెట్టేసినాం. కానీ కేసీఆర్ గులాబీ బాస్ ఏమంట బస్ యాత్ర మొదలుపెట్టిండో బ్రహ్మాండమైన స్పందన రావడం జరిగింది. 13 సీట్లు వస్తాయని గులాబీ బాస్ అయితే చెప్పడం జరిగింది. కానీ 13 వస్తే రావు తెలియదు. కానీ మా యొక్క సర్వే ప్రకారం, ఒక విఎస్ సర్వే ప్రకారం అయితే 6కు పైన వస్తాయి. 6కు పైన అయితే 100కి 100% వస్తాయి. 8 రావచ్చు, 9 రావచ్చు, 10 రావచ్చు, 11 రావచ్చు, 12 రావచ్చు. కానీ 6 పైన అయితే గులాబీ బాస్కు లోక్సభ సీట్లు 100%, 6 పైన అయితే పక్కా వస్తాయి. ఇక మనం ఏదో ఊహించుకునే వాళ్ళం అయితే కాదు, ఉన్నది గులాబీ బాస్కు నమ్మకం అయితే ఉన్నది. 13 సీట్లు అయితే గెలుస్తాను అనుకుంటుండు. కానీ ఎంత వస్తాయో మనం వేచి చూస్తే, జూన్ 4 వరకు వేచి చూస్తే మాత్రం మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. అప్పటి వరకు మనం కూడా ఓపిక పడితే చాలా సంతోషం. ఓపిక పట్టవలసిందే. ఇక మిగతా అయితే ఎన్ని వస్తే ఏం లేకనే తెలియదు. కానీ వీలైతే ఒక అంచనాతో ఉండే గులాబీ జెండా అనేది ఎగురవేయరు, గులాబీ బాస్ అనేటోడు లేడు, గులాబీని సమాప్తం చేసేయటం అని అయితే గట్టిగానే వినిపించినాయి, గట్టిగానే చెప్పారు కూడా. అది ఇప్పుడు బస్ యాత్ర మొదలుపెట్టిందంటే ప్రభంజనం కనుక బస్ యాత్ర బ్రహ్మాండమైన బస్ యాత్ర మొదలుపెట్టడం జరిగింది. బస్ యాత్రకు బ్రహ్మాండమైన మెజార్టీ కూడా వచ్చింది. రేపు ప్రజల మెజార్టీ ఉంది. కానీ రేపు మెజార్టీ అనేది ఎన్ని సీట్లు వస్తాయి అనేది రేపు చూసుకుంటే కానీ తెలియదు. జూన్ 4 వరకు వెయిట్ చేస్తే మనకు అన్ని అర్థమైపోతాయి. నమస్తే.